ఓకే ఓకే. హాయ్ అండి, నేను మీ యోగానంద్, మార్షల్ ఆర్ట్స్ కోచ్. నా గురువులకి, నా సీనియర్స్కి, ఆల్ స్టైల్ మాస్టర్స్కి ఈరోజు మనం మంచి వీడియోతో ఈ వీడియోలోకి వెళ్తున్నాం. సరేనా? లాస్ట్ వీక్ మనం ఏం చేసాం? ప్రీవియస్ వీడియోలో మనం సెల్ఫ్ డిఫెన్స్ ప్రాక్టీస్ కొంత స్టార్ట్ చేసాం. ఓకే, ఎలా పంచ్ చేయాలనేది మనం చూపించాం. నెక్స్ట్ అటాక్ చేసినప్పుడు డిఫెన్స్ ఎలా చేసుకోవాలనేది మనం డిఫెన్స్ చేసి నేర్చుకున్నాం. ఈరోజు డిఫెన్స్ అండ్ అటాక్ రెండు. ఎవరిని అటాక్ చేశారనుకోండి, దాన్ని డిఫెన్స్ ఎలా చేయాలి, మళ్ళీ మనం అటాక్ ఎలా చేయాలి అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. ఓకే, మంచి సబ్జెక్టు. యాజ్ యూజువల్గా మా విజయ్ వస్తాడు ఈరోజు. విజయ్తోనే మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, డన్. విజయ్ కమ్. ఓకే విజయ్, ఈరోజు మళ్ళీ సేమ్ డిఫెన్స్. ఓకే, నువ్వు అటాక్ చేస్తే నేను డిఫెన్స్ చేస్తాను. అది మన వాళ్ళకి చూపిద్దాం. ఇది మార్షల్ ఆర్ట్స్ రాని వాళ్ళు కూడా ఎలా చేయాలో నేర్చుకోండి. మార్షల్ ఆర్ట్స్ రాదనుకుంటున్నారా? అసలు మీరు టెన్షన్ పడవద్దు. ఈ విధంగా మీరు డిఫెన్స్ చేసుకుంటే వెరీ ఈజీ. రెడీ? ఫస్ట్ ఫేస్ పంచ్ నుంచి స్టార్ట్ చేద్దాం. రెడీ విజయ్? ఫేస్ పంచ్ నేను చేశాను, ఇక్కడి నుంచి తీసుకున్నా కదా, న్యాచురల్ ఇక్కడి నుంచి తీసుకోండి. బ్లాక్ కప్. ఓకే, పంచ్. ఓకే, వన్ హ్యాండ్తో డిఫెన్స్ చేస్తాం, అదర్ హ్యాండ్తో పంచ్. స్టమక్ పంచ్ చేస్తాం, లేకపోతే ఫేస్ పంచ్ చేస్తాం, మీ ఇష్టం ఎక్కడైనా సరే. ఓకే, చెస్ట్, స్టమక్, ఈ ప్లేస్ ఇంకెక్కడైనా సరే చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇది ఫేస్ పంచ్ కొట్టాడు. మళ్ళీ అగైన్ సేమ్ విజయ్ పంచ్. ఎస్, ఈజీగా ఉంది కదా, ఏమీ లేదు, సింపుల్గా బ్లాక్. రెడీ విజయ్? పంచ్. ఎస్, లిఫ్ట్ చేసామంటే ఇమ్మీడియట్గా పంచ్ అయిపోయింది. ఈ బ్లాక్ కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ స్టమక్లో ఎవరైనా పంచ్ చేసినప్పుడు దాన్ని డిఫెన్స్ చేసి ఎలా అటాక్ చేస్తారు, ఇది కూడా సేమ్, ఏమనదు. ఇలా ఉన్నారు కదా, అక్కడి నుంచి కమాన్ విజయ్ పంచ్ పంచ్. ఇది సింపుల్ సబ్జెక్ట్. నెక్స్ట్ చేయబోయేది మనం చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్ చేయబోతున్నాం. ఇది బేసిక్, ఓన్లీ జస్ట్ బేసిక్ లెవెల్ పంచెస్ మాత్రం చేస్తున్నాం. రెడీ విజయ్? పంచ్. ఓకే, పంచ్ చేయొచ్చు. మన కిక్స్ ఏం చెప్పట్లేదు ఇప్పుడు. కిక్స్ జోలికి వెళ్ళొద్దు అప్పుడే కాదు, ముందు హ్యాండ్స్ మీద ఒక జస్ట్ కొద్దిగా మినిమం మీకు కమాండ్ వచ్చాక అప్పుడు హ్యాండ్స్లోకి వెళ్దాం. రెడీ విజయ్? అగైన్ సేమ్ పంచ్, స్టమక్ పంచ్. ఓకే, ఫేస్ పంచ్. మనం పంచ్ చెప్పాం కదా, స్టమక్ కానీ చేయొచ్చు, ఫేస్ కానీ చేయొచ్చు, ఎక్కడైనా సరే మీరు పంచ్ చేయొచ్చు. రెడీ? అగైన్ విజయ్? రెడీ? స్టమక్ పంచ్. యా, ఓకే. అయితే కమాన్ అగైన్ విజయ్. ఇది రెండు అట్ ఎ టైం వచ్చేటట్టు చూసుకోండి, డిఫెన్స్ అండ్ అటాక్. కమాన్. ఎస్, రెండు అట్ ఎ టైం అవ్వాలి. అపోనెంట్ కొట్టింది ఎప్పుడు కూడా మనం డిఫెన్స్ చేసుకుని, ఫస్ట్ డిఫెన్స్ చేసుకోవాలి, నెక్స్ట్ అటాక్ చేయాలి. అది కరెక్ట్. ఎందుకంటే తను కొట్టినప్పుడు మనం డిఫెన్స్ చేసుకోవాలనుకోండి, ఇంజూరీ అయిపోతుంది. ఇంజూరీ చేసిన తర్వాత మనం ఏమి చేయలేము. సో మనం కంపల్సరీగా ముందు డిఫెన్స్ చేసుకుని నెక్స్ట్ అటాక్ చేయాలి. రెడీయా? ఇది క్లియర్. 2 బ్లాక్స్, 2 పంచెస్కి 2 బ్లాక్స్ మనకు క్లియర్ అయిపోయింది కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి చెస్ట్ చెప్పాను కదా, చెస్ట్ లెవెల్ కొట్టినప్పుడు రెడీ. ఓకే, పంచ్. ఓకేనా? పంచ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి జస్ట్ పంచ్. కమాన్ విజయ్ పంచ్. పంచ్ని బయటికి పుష్ చేసేస్తాం, చేసి పంచ్. ఈ కమాన్ విజయ్. ఎస్, పంచ్ పంచ్. డిస్టెన్స్ సరిపోలేదు అనుకుంటే మనం ఒక స్టెప్ ముందు కూడా వేసుకోవచ్చు. ఎలా అంటే చూడు, 1 స్టెప్ ఫార్వర్డ్ అండ్ పంచ్. అప్పుడు ఈ అపోనెంట్ ఇంకా ఈజీగా దొరుకుతాడు. ఓకే ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి
హుక్ పంచ్ అంటే ఎవరైనా ఇలా కరదోని అటాక్ చేయొచ్చు, లేకపోతే ఇలా చేస్తే ఇలా కొట్టచ్చు. సపోజ్ విజయ్ ఇప్పుడు కొట్టాడు, దీన్ని ఎలా చేస్తాడంటే కమా విజయ్ డిఫెన్స్ చేసుకుని చాలా ఈజీగా అటాక్ పంచ్ స్టమక్లో కొట్టాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే డిఫెన్స్ చేసుకుని ఫేస్ పంచ్. ఓకే, ఇక్కడ కొడితే మనిషి పడిపోతాడు, ఫేస్లోకి ఎక్కడ కొట్టినా సరే బ్లడ్ వస్తుంది బయటికి. ఓకే, అంత అలా కాకుండా అనుకుని మనం ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం చేయాల్సి ఉంటుంది. అటేపాటు చాలా క్రూరంగా విభత్సంగా ఏదైనా అటాక్ చేసాం మనం ఏదైనా చేద్దాం అని అనుకుంటే కనుక తప్పదేగా, లేకపోతే జస్ట్ స్టమక్ అవి వాడండి, మోస్ట్లీ స్టమక్ వాడండి. ఇది కూడా మీ ప్రాణ మాన రక్షణకు మాత్రమే వాడండి. ప్రతిసారి సరదాగా ఫ్రెండ్స్తో కొట్టినప్పుడు అలా చేసినప్పుడు అలా వాడద్దు, ఎట్టి బస్సులో వాడద్దు. ఓకే, మార్షల్ ఆర్ట్స్ని ఎక్కడ వాడాలి అక్కడే వాడాలి. కరెంట్ని జాగ్రత్తగా వాడుకుంటే చాలా హెల్ప్ అవుద్ది, ఏలెడితే తీరిపోద్ది. ఇది కూడా అంతే సేమ్. ఓకే, డన్. ఓకే విజయ్, ఫేస్ పంచ్ అయిపోయింది, చెస్ట్కి చేసాం, స్టమక్లో చేసినప్పుడు చేసాం, ఓకే సైడ్ చేసినప్పుడు చేసాం, ఎలా చేయాలో మనకు అయిపోయింది కదా. ఇంతవరకు ఒక సబ్జెక్ట్ రెడీ, డన్. అలా ఉంది విజయ్. ఇప్పుడు చూడండి, పంచ్ మీకు చెప్పాను కదా, పంచ్ క్రాస్గా రావాలి, ఇలా స్ట్రైట్గా కాదు క్రాస్గా రావాలని చెప్పాను కదా. ఈ క్రాస్ చూడండి, మీకు ట్రయాంగిల్ షేప్లో కనపడుతుంది కదా, ఇది యాక్చువల్లీ స్ట్రైట్, ఇది ట్రయాంగిల్. ఓకే, ఓకే పంచ్ మనం ఎప్పుడు పంచ్ చేసే రెగ్యులర్ ఇదే ప్లేస్. ఓకే, ఫ్రీ హ్యాండ్ పోజ్ చేయాలి, బేసిక్. బేసిక్ వచ్చిన తర్వాత అప్పుడు మనం స్పీడ్ కానీ పవర్ కానీ అప్పుడు చేయాల్సి ఉంటుంది. అప్పుడు స్పీడ్ పవర్కి ఎప్పుడు వెళ్ళొద్దు, బట్ ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. చూసినప్పుడు బాగుంటుంది, అప్పుడు వచ్చేసింది పర్లేదు చేయవచ్చు అనుకుంటాం. కాకపోతే సిచ్యువేషన్లో దిగినప్పుడు మాత్రం ఏది గుర్తుండదు, తెలియదు అసలు, మనకు రాదు. చూస్తున్నప్పుడు చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తాం, అబ్బో భలే ఉంది అంతేనా ఈజీ అనుకుంటాం. బట్ ఫైట్లో దిగినప్పుడు మీరు ఏమీ చేయలేరు. అందుకని కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. ఇంట్లో మీ బ్రదర్ ఉంటే చెప్పండి, ఫాదర్ ఉంటారు ఫేస్ పంచ్ చేయమని, ఫేస్ పంచ్ కూడా తను ఎలా చేస్తారు స్లోగా, అంతేగాని భయాన్ని కొట్టేయద్దు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మీ పేరెంట్స్తో మీ ఫ్రెండ్స్తో ఎవరితో చేసినప్పుడు సింపుల్గా చక్కగా అంతే, ఫేస్ దగ్గర కూడా వెళ్ళొద్దు. ఓకేనా, జస్ట్ మీకు ఐడియా కోసం. విజయ్ నువ్వు ఈ హ్యాండ్తో బ్లాక్ చేసుకో. ఓకే, జస్ట్ సార్ ఓకేనా, ఇంతే. ఇదే స్లోగా మనం టప్ప కొడేయద్దు, మీకు ఐడియా రావడం కోసం ప్రాక్టీస్ అంతే. చూడండి, ఇప్పుడు ఇంకా ముఖ్యమైన సబ్జెక్ట్ నేను నేర్పుతాను చెప్పాను కదా లాస్ట్ టైం మీకు, అది ఈరోజు మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఇది యాక్చువల్ కరాటే టోర్నమెంట్ ఫైట్స్ ఎలా ఉంటాయంటే, సపోజ్ పంచ్ అండ్ బ్యాక్ ఫిస్ట్ షౌట్, ఓన్లీ పంచ్ మాత్రమే వాడతాం, సమ్ టైమ్స్ మాత్రం బ్యాక్ ఫిస్ట్ వాడతాం. అది నేషనల్స్ని బట్టి ఉంటుంది, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ బట్టి మనం చేంజ్ అవుతుంటాయి అంతే. అదర్వైజ్ ఇంకా ఇవి చేయడానికి ఏమీ ఉండదు. అదే ఇది ఓల్డ్ మార్షల్ ఆర్ట్స్ మనం చేసేది, జపనీస్ మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నాం. దీంట్లో సబ్జెక్ట్ ఏంటంటే అన్లిమిటెడ్ హ్యాండ్ మూమెంట్స్, అన్లిమిటెడ్ కిక్స్ దీంట్లో మనం చేస్తాం కూడా. అంత మంచి సబ్జెక్ట్. నేను చెప్పే సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ సబ్జెక్టే నేర్పిస్తాం. ఎందుకంటే సెల్ఫ్ డిఫెన్స్ అంటేనే మనకి ఆ సిచ్యువేషన్లో ఏదైనా ఎలా అయినా వాడే విధంగా ఉండాలి కదా. అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చే మూమెంట్స్ ఇప్పుడు మనం చేసే ఈ సబ్జెక్ట్లో ఉంటే, ఇది మార్షల్ ఆర్ట్స్ రాని వాళ్ళు నేర్చుకోవచ్చు, మార్షల్ ఆర్ట్స్ ఆల్రెడీ మార్షల్ ఆర్ట్స్ వస్తున్న వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు అనే సబ్జెక్ట్. అంత మంచి సబ్జెక్ట్. చూడండి, మీకు ఐడియా ఉంటుంది. అది ఈరోజు మీకు స్టార్ట్ చేస్తాను, డే 1 క్లాస్ దీంట్లో మార్షల్ ఆర్ట్స్. విజయ్ సపోజ్ ఇది ఎలా ఉన్నారు, ఏ పొజిషన్ తీసుకోండి. ఓకే, రమక్లో విజయ్ పంచాయ్ విజయ్. ఓకే, పంచ్ చాంచన్ ఫిస్ట్. ఓకే, చూడండి మళ్ళీ రెడీ విజయ్, పంచ్ చాంచన్ ఫిస్ట్. ఓకే, పంచ్ చాంచన్ ఫిస్ట్. ఈ చాంచన్ ఫిస్ట్ ఎలా చేస్తాము అంటే చూడండి. ఓకే, దీన్ని ఈ స్టాన్స్ చాంచన్ స్టాన్స్. మీ పొజిషన్ వచ్చి ఫ్రీ హ్యాండ్ పొజిషన్. చూడండి, ఈ బాడీ సెంటర్ నుంచి, ఇది కూడా సేమ్ సెంటర్ నుంచి రావాలి, ఇలా రాదు, సెంటర్ నుంచి రాదు. సెంటర్ నుంచి వస్తే ఏమవుతుందంటే అపోనెంట్ లోపల రాకుండా ఉంటాడు అయితే. ఓకే, ఫిస్ట్ చూడండి ఎలా ఉంది, బెండ్ అయ్యి ఇలా లేదు, ఇలా బెండ్ అయ్యి ఉంది. ఓకేనా, ఓకే. అలాగే సేమ్ హ్యాండ్. చూడండి, నువ్వు అలా ఉండి విజయ్.
తగిలితే మూతి పగిలిపోద్ది. ఓకే, కమాన్ విజయ్. పంచ్, స్టమక్ పంచ్, 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 పంచ్. ఓకే, అర్థమైంది కదా. ఛాంచిన్ ఫిస్ట్ అంత ఈజీగా చూసారు కదా. ఛాంచిన్ ఫిస్ట్ అంత ఈజీగా చేయొచ్చు, అంత డేంజరస్ కూడా ఉంటుంది. అది చాలా ఈజీగా అటాక్ చేయొచ్చు, దాంతో డిఫెన్స్ చాలా బాగుంటుంది. ఈ ఛాంచిన్ ఫిస్ట్ని ఆల్టర్నేట్ హ్యాండ్స్ స్లోగా, ఇది ఎప్పుడు కూడా ఈ ఏరియా మాత్రం కవర్ చేస్తాయి. ఈ ఏరియా చేయాలి, తర్వాత ఏమైనా చెస్ట్ కూడా చేయొచ్చు. ఓకే ఓకే, స్టమక్లో కూడా చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఇవన్నీ కూడా చేయొచ్చు, బట్ ఏంటంటే ఈ ఏరియా. ఓకే, ఈరోజు మీకు ఛాంచిన్ ఫిస్ట్ మీద ఫుల్ కమాండ్ వచ్చేయాలి. ఓకే, ప్రాక్టీస్ చేయండి. సింపుల్. ఎస్ ఎస్, నేను మీకు మంచి మార్షల్ ఆర్ట్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు చేయడానికి సిద్ధంగా ఉండాలి, మిమ్మల్ని మీరు కాపాడుకోవడం సిద్ధంగా ఉండాలి. దానికోసం నేను చెప్పిస్తున్నాను అంతే. ఓకే, ఇంకో విషయం, మనం పని చేస్తాం, ఆపోనెంట్తో అటాక్ చేస్తాం కదా, ఆపోనెంట్ని అటాక్ చేస్తాం. అటాక్ చేసినప్పుడు మనం మామూలుగా కొడితే మనకేముంది, 50% పవర్ ఉంది. మన ఎక్స్ట్రా పవర్ జనరేట్ అవ్వాలి అంటే బాడీలో ఓకే ఓకే ఆ బాడీలో జనరేట్ అవ్వాలంటే వి షౌట్. మీరు ఎప్పుడైతే షౌట్ చేస్తారో ఆ ఎక్స్ట్రా పవర్ జనరేట్ అవుతుంది. కమా ఈవెన్ బాడీ ఎక్కడ కొట్టినా సరే, ఏం కొట్టినా సరే, ఓకే, ఏ మూమెంట్ చేసినా సరే వి షౌట్ చేయడం వల్ల ఎక్స్ట్రా పవర్ జనరేట్ అవుద్ది. సో అయినప్పుడే 50% పవర్ ఉన్నవాడు ఆ టైంలో మీరు 100% పవర్ చేయగలుగుతారు. సో షౌట్ మస్ట్. షౌట్తోనే ప్రాక్టీస్ చేయండి. ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయడం కూడా సే ఓకే, హియా సే, ఇలాంటి షౌట్స్ ఉన్నాయి కదా మార్షల్ ఆర్ట్స్లో. ఈజీగా ఉన్న షౌట్ ఒకటి, నేను రేపు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఒక షౌట్ ప్రాక్టీస్ చేద్దరు కానీ, ఓకేనా. నేనైతే హియా ఉందా, హియా, ఇది చాలా బాగుంటుంది. ఓకే, ట్రై చేద్దాం. మంచి టెక్నిక్ చేస్తున్నాం చూడండి. రెడీ, పంచ్, ఓకే ఓకే. ఇది ఈ టెక్నిక్ చాలా బాగుంటుంది. ఇది ఎవరైనా సరే అపోనెంట్ని కదలకుండా చేయొచ్చు, కదిలితే నొక్కుతాం. ఓకేనా. మార్షల్ ఆర్ట్స్ వస్తే ఇలాంటి టెక్నిక్స్ ఇంకెన్నో చేయొచ్చు. మీకోసం ఈ మార్షల్ ఆర్ట్స్ క్లాస్, ఈ మార్షల్ ఆర్ట్స్ వీడియో మీకోసమే. రెడీయా? రెడీ, చూడండి. అటాక్ చేసేటప్పుడు అసలు మీరు భయపడద్దు. ఫస్ట్ మనం అటాక్ చేసేటప్పుడు చాలా డేర్గా ఉండాల్సిందే, లేకపోతే మీకు ప్రమాదం. చేయండి ఒకసారి, ఏమవుద్ది ఆ టైంలో ధైర్యం తెగించి అటాక్ చేసిన వాడి మీద డిఫెండ్ చేయండి. డిఫెండ్ చేసి మీరు అటాక్ చేయండి. మనం ఎందుకు భయపడాలి, దేనికోసం భయపడాలి? ధైర్యం మీ లక్ష్యం. ఓకే, గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత ధైర్యంగా ఉంటారో అపోనెంట్ కూడా అంత వీక్ అవుతాడు. అపోనెంట్ ఆటోమేటిక్గా వీక్ అవుతాడు. ధైర్యమే మీ ఆయుధం. చేయండి. కమాన్ విజయ్. ఓకే, పంచ్, ఓకే, చేసావాడే, చేసావు. ఓకే, డిఫెన్స్ కోర్తే మళ్ళీ అలా ఉండాలి. ఓకేనా. రెడీ, చూడండి విజయ్, పంచ్. ఓకే, కోర్తే ఇక్కడ ఎన్ని రకాలు చేయొచ్చు మనం. అవసరం అయితే నీతో కొట్టచ్చు, ఎల్బోతో కొట్టచ్చు, కొట్టచ్చు. ఇక ఓకే, తిప్పి పడేయచ్చు. ఓకే, పట్టుకొని తిప్పండి అంతే. ఈ టైంలో కదిలితే తిప్పుతాం అంతే. ఓకేనా. ఓకే, దీన్ని ఇక్కడ మనం అలా చేయొచ్చు. ఇక్కడ నుంచి నీకి కొట్టచ్చు, ఇక్కడే రకరకాలుగా చేయొచ్చు. ఈ చేతిలోకి మనం ఎప్పుడైతే పట్టుకున్నామో ఆపోనెంట్ ఎలాంటి వాడే సరే లొంగవలసిందే. ఓకే, చేయండి. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, కానీ అంత హార్డ్ కాదు. మీరు చేసేప్పుడు ఏం చేస్తారంటే విజయ్, సింపుల్గా విజయ్, పంచ్ స్లోగా. ఓకే, మళ్ళీ అగైన్ పంచ్. ఇది మీ నెక్స్ట్ క్లాస్లో ఎలా చేయాలో చెప్తాను. మీరు ఏ ప్రాక్టీస్ చేసినా కానీ సింపుల్గా ఎలా చేయండి. లేదా రెండోసారి మీతో ప్రాక్టీస్ చేయడానికి ఎవరు రాదు. అందుగురించి వాళ్ళు రావాలి కాబట్టి, వాళ్ళ సపోర్ట్ మనకు కావాలి కాబట్టి, వాళ్ళు ఎవరో ఒకటి మనకు ఉండాలి కాబట్టి చక్కగా తీసుకురండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, అది కూడా మీ బ్రదర్ కానీ, మీ ఫాదర్ కానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్లో ఎవరు ఉంటే
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక అలా చేయండి, వీడియో చూసుకుంటూ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఫర్దర్గా ఏం చేద్దాం. ఓకే, నేనే మీకు అందుబాటులో ఉంటే చాలా మంచి సబ్జెక్ట్ నేర్పించేవాడిని. మనం చేస్తున్న ఆన్లైన్ కదా, తప్పదేగా. ఓకే, అదే ఆఫ్లైన్ అయితే మిమ్మల్ని ఎలా తయారు చేయాలో నేను తయారు చేసి చూపిద్దాను. చూడండి, ఇది నెక్స్ట్ లెవెల్. అది జస్ట్ చూడండి, దీని గురించి పెద్దగా మీరు ప్రాక్టీస్ ఏం చేయొద్దు. ఆల్రెడీ సీనియర్స్ అంటే కనుక మార్షల్ ఆర్ట్స్ వచ్చుంటే మీరు చూడండి, మీరు ప్రాక్టీస్ చేయండి. చూడండి, ఇప్పుడు మీకోసం నేను స్లో మూమెంట్ చేస్తాను అని చెప్పి. ఓకే, ఎలా ఉంచవచ్చు. ఓకే, ఎలా ఉన్నారు కదా, దీని డిఫెన్స్ వచ్చి మనం ఎలా చేస్తాం. ఓకే, అగైన్ విజయ్. ఓకే, దీని డిఫెన్స్ ఇక్కడ చేస్తాం. ఇక్కడ నుంచి సేమ్ మళ్ళీ నెక్స్ట్ మూమెంట్, దాని కంటిన్యూషన్ ప్రాక్టీస్, దానికి కంటిన్యూషన్ ఫైట్ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది. మనం ఇక్కడ ఆగం యా. ఓకే, దీన్ని చేసాం కదా, ఇక్కడ డిఫెన్స్ చేసుకోవడం, తప్పని ఇక్కడి నుంచి మనం తెప్పాడు. ఓకే, ఇక్కడ నుంచి నీకు ఎక్కకూడదు, ఇక్కడ నుంచి మన ఇష్టం ఏదైనా చేయొచ్చు. ఓకే, ఇది అడ్వాన్స్ లెవెల్ ప్రాక్టీస్. ఇది ఎవరు చేస్తారంటే ఆల్రెడీ మార్షల్ ఆర్ట్స్ వచ్చిన వాళ్ళు మాత్రం చేయండి. జూనియర్స్ దీని జోలికి అప్పుడే వెళ్ళకండి, జస్ట్ చూడండి, ఎంజాయ్ చేయండి, సీన్ ఎంజాయ్. ఓ, ఇలాంటి సబ్జెక్ట్ మనకు రాబోతుందా అనే విషయం తెలియడం కోసం మీకు చేసి చూపించాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, మార్షల్ ఆర్ట్స్ చేయడం వల్ల మన శరీరం చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది, ఆత్మవిశ్వాసం చాలా బలంగా ఉంటుంది. మీ ఎప్పుడైతే ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నారో ఆటోమేటిక్గా మనం మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటాం. మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నామంటే మనం ఏం చేసినా సరే అంత కాన్ఫిడెన్స్ చేయగలుగుతాం, మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది మన దగ్గర. సో దీనికోసం మీరు మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఇప్పుడు చూసారుగా మన వీడియోస్ చూస్తున్నారు కదా, మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా లైక్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. అలా కాదు, ముందే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకసారి ఒక లైక్ కొట్టేసి వీడియోలోకి వెళ్ళిపోండి. ఓకే, అయిపోయిన తర్వాత చక్కగా మీ ఫ్రెండ్స్ అందరికీ, ముఖ్యమైన మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఎవరికైతే మార్షల్ ఆర్ట్స్ అవసరం అనుకున్నారు, ఎవరికి అవసరం లేదు చెప్పండి. మార్షల్ ఆర్ట్స్ ప్రతి ఒక్కరికి అవసరమే కదా, ప్రతి ఒక్క ఆడపిల్లకి మార్షల్ ఆర్ట్స్ వచ్చి ఉండాలి. ఓకే, అలాగే అబ్బాయిలు కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని ఉండాలి. అది ఎప్పుడు ఎలా ఉపయోగపడుతుందో కూడా మనకు తెలియదు. సడన్గా దాని అవసరం ఉపయోగపడుతుంది, అవసరం వస్తుంది సడన్గా, అప్పుడు కూడా మనం వెళ్ళి నేర్చుకోలేం కదా. మనం కాపాడుకోవాలి, మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి, మన వాళ్ళని మనందరం కాపాడుకోవాలంటే మార్షల్ ఆర్ట్స్ వచ్చి ఉండాల్సిందే. మార్షల్ ఆర్ట్స్ వచ్చి ఉంటే మనం చేయగలుగుతాం. గుండె ధైర్యం ఉంటుంది వేరే విషయం, గుండె ధైర్యం ఉన్నా కానీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి మీరు, అది ఇంకా హెల్ప్ అయిపోతుంది మీకు. ఓకే, అంత గొప్పది మా మార్షల్ ఆర్ట్స్ విద్య. చూసారు కదా, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీకోసం మరిన్ని వీడియోలు, ఇంకా పని కొట్టుకుని మరి మీకోసం వీడియోస్ చేస్తున్నాను నేను. నాకున్న టైం చాలా లిమిట్ తక్కువ ఉంది, నా క్లాసెస్ అయితే చాలా బిజీగా ఉంటుంది అనేసరి మీకోసం నేను వీడియో చెప్తున్నాను. ఏదో నేర్పుతాం, ఏదో మంచి విద్య నేర్పించాలి, మీకు ఎవరో కూడా ఉపయోగపడుతుంది కదా అనే ఉద్దేశంతో నేను నేర్పిస్తున్నాను. ప్లీజ్ నాకు సపోర్ట్ ఇవ్వండి. మీరు ఇచ్చే నాకు సపోర్ట్, మీరు ఇచ్చే నాకు సపోర్ట్ ఏంటి, ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయండి. అది హెల్ప్ అవుతుంది, నాకు కొద్దిగా సపోర్ట్ ఉంటుంది. నాకు ఇంకా చేయాలనిపిస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ, జై హింద్.